నమస్కారం. రెయిన్బో హాస్పిటల్ సుఖీభవకు స్వాగతం. పవర్డ్ బై స్టార్ హాస్పిటల్. మనిషి జీవితానికి మరణ శాసనాన్ని లిఖిస్తోన్న ప్రమాదకర క్యాన్సర్లేమిటో, వాటి అనుమానిత లక్షణాలను పసిగట్టి తగిన ముందస్తు పరీక్షలు చేయించుకోవడం ద్వారా మహమ్మారి క్యాన్సర్లను ఎలా నివారించుకోవచ్చో తెలియజేసే ప్రత్యేక కథనంతో మీ ముందుకొస్తోంది నేటి సుఖీభవ. క్యాన్సర్ ఈ 3 అక్షరాలని తలుచుకుంటే మనలో చాలామందికి మృత్యువు కళ్ల ముందు మెదులుతుంది. క్యాన్సర్ అన్న పేరును పలకాలంటేనే గుండెల్లో దడ మొదలవుతుంది. పెదవులు తడబడతాయి. స్వరంలోనూ కొట్టొచ్చినట్టు ఏదో తేడా కనిపిస్తుంది. క్యాన్సర్ అంటే ప్రాణాంతకమన్న నమ్మకమే ఇందుకు కారణం. నిజానికి క్యాన్సర్ని ఎదిరించి నిలవడం, పోరాడి గెలవడం సాధ్యమే. క్యాన్సర్లు మన దరిదాపులకు రాకుండా మన చుట్టూ గట్టి దుర్భేద్యమైన కోటగోడను కట్టుకోవడము సాధ్యమే. ఇందుకు మనకు కావాల్సిందల్లా క్యాన్సర్లపై కాసింత అవగాహన మాత్రమే. క్యాన్సర్ ఏదైనా అదేమీ ఉన్నట్టుండి ఊడిపడదు. క్యాన్సర్ మనలో పాగా వేసే క్రమంలో ఎన్నో అనుమానిత లక్షణాలు కనిపిస్తాయి. వాటిని సకాలంలో పసిగట్టి తగిన ముందస్తు పరీక్షలు చేయించుకుంటే చాలు. క్యాన్సర్లకు తొలి దశలోనే సమాధి కట్టేయొచ్చు. ప్రాణాంతకమైన క్యాన్సర్లను నివారించుకునే మార్గాలు, ముందస్తు పరీక్షల గురించిన ప్రత్యేక కథనాన్ని ఇప్పుడు చూద్దాం. హెడ్ అండ్ నెక్ క్యాన్సర్లు తలభాగంలో శ్వాస, జీర్ణ సంబంధ అవయవాల్లో కనిపించే క్యాన్సర్లు ఇవి. పెదాలు, నాలుక, చిగుళ్ళు, గొంతు, ముక్కు, స్వరపేటిక తదితర భాగాల్లో ఈ క్యాన్సర్లు కనిపిస్తూ ఉంటాయి. నిజానికి మెదడు, అన్నవాహిక, థైరాయిడ్ గ్రంథిలో వచ్చే క్యాన్సర్లను హెడ్ అండ్ నెక్ క్యాన్సర్లుగా పరిగణించరు. ఈ క్యాన్సర్లకు ప్రధాన కారణాలు పొగాకు సంబంధ ఉత్పత్తులు, మద్యపానం, గుట్కా, పాన్, జర్ద, నస్యం, వక్క, బీడి, చుట్ట, తమలపాకులు, సిగార్ ఇలా కేవలం పొగాకు సంబంధ ఉత్పత్తుల కారణంగానే 75% తల, మెడ క్యాన్సర్లు వస్తున్నాయని సర్వేలు చెబుతున్నాయి. నోట్లో తెలుపు, ఎరుపు కలగలిసిన మచ్చలు, గొంతు బొంగురు పోవడం, మింగటంలో ఇబ్బంది, శ్వాసలో ఇబ్బంది, దవడల వాపు, మాట్లాడటానికి ఇబ్బంది, తలనొప్పి, వినికిడి శక్తి తగ్గటం ఇలాంటి లక్షణాలన్నీ తల, మెడ క్యాన్సర్లలో కనిపిస్తూ ఉంటాయి. తొలి దశలో గుర్తించి చికిత్స తీసుకుంటే ఈ క్యాన్సర్లను నయం చేసుకోవచ్చు. హెడ్ అండ్ నెక్ క్యాన్సర్ అనేది ఇండియాలో వన్ ఆఫ్ ద కామన్ టైప్స్ ఆఫ్ క్యాన్సర్. హెడ్ అండ్ నెక్ క్యాన్సర్ వచ్చి నోరు, సైనస్, గొంతు ఇవన్నిట్లో వచ్చేదాన్ని హెడ్ అండ్ నెక్ క్యాన్సర్ అని మనం చెప్తాం. హెడ్ అండ్ నెక్ క్యాన్సర్కి ఈజియెస్ట్ వే ఆఫ్ డిటెక్షన్ వచ్చి గొంతు, నోరుని మనం ఎప్పుడన్నా డాక్టర్ దగ్గరికి పోయినప్పుడు చెక్ చేయించుకోవడం. ఇది ముఖ్యంగా ఎవరు చెక్ చేసుకోవాలంటే టొబాకో ఎక్కువ వాడేవాళ్ళు. టొబాకో అనేది 2 రకంగా ఉండొచ్చు. ఒకటి స్మోక్డ్ టొబాకో, అంటే సిగరెట్ నుంచి వచ్చేది, బీడీ నుంచి, సిగార్ నుంచి వచ్చేది స్మోక్డ్ టొబాకో అని చెప్తాం. పాన్, గుట్కా, కైని ఇవన్నీ మనం వాడేది ఎక్కువ, అది కూడా టొబాకోనే. సో ఈదర్ స్మోక్డ్ టొబాకోనో లేకపోతే నాన్ స్మోక్ టొబాకోనో మనం అబ్యూజ్ చేయవాళ్ళుగా ఉంటే ఇంకా దీన్ని చూసుకోవడం ఇంపార్టెంట్. ఎందుకంటే గొంతు, నోరుని ఈజీగా మనం ఎగ్జామిన్ చేయొచ్చు. జస్ట్ టార్చ్, గ్లౌస్ అంత ఉంటే సరిపోతుంది. ఎవరన్నా డాక్టర్ మీరు నోరు తెరిచి చూపిస్తే, గొంతుని చూపిస్తే, బాగా ఒకసారి ఎగ్జామిన్ చేస్తే మనకి ప్రీ క్యాన్సరస్ కండిషన్స్ ఈజీగా కనపడుతుంది ఈ మనుషుల్లో. అంటే లూకోప్లేకియా, ఎరిథ్రోప్లేకియా, ఫైబ్రోసిస్ ఇవన్నీ కనపడే వాళ్ళకి క్యాన్సర్ రావడానికి అవకాశం ఎక్కువ. సో ఈ ప్రీ క్యాన్సరస్ కండిషన్స్ మనం నోట్లోనో, గొంతులోనో మనకి కనపడితే అలాంటి పేషెంట్స్కి ఇంకా ఫ్రీక్వెంట్గా మనం చూసుకోవాలి. అలానే ఈ కండిషన్స్ తగ్గడానికి లేజర్ చేయించుకోవడమో, కొంత టాబ్లెట్స్ వాడడమో మనం ప్రాక్టీస్ చేయడం వల్ల ఈ ప్రీ క్యాన్సరస్ కండిషన్స్ క్యాన్సర్గా మారడానికి అవకాశం తక్కువ. సో మనం క్యాన్సర్ని ఇలా ప్రివెంట్ చేయవచ్చు హెడ్ అండ్ నెక్లో. ఇది ఇండివిజువల్స్లో మట్టుకు కాదు, కేరళలో కమ్యూనిటీ లెవెల్లో ఇలా స్క్రీనింగ్ చేసి హెడ్ అండ్ నెక్ క్యాన్సర్ వల్ల మనుషులు చనిపోయే అవకాశం చాలా తగ్గింది అక్కడ. సో అదే మనం ఆల్ ఓవర్ ద కంట్రీ ఫాలో చేయాల్సింది, ఇండివిజువల్ బేసిస్లో అండ్ పాపులేషన్ బేసిస్లో. ఊపిరితిత్తుల క్యాన్సర్
ఏకంగా ప్రాణానికే ఆధారం శ్వాసను కబళించే క్యాన్సర్ రక్కసి ఇది. ఈ ప్రాణాంతక క్యాన్సర్కు కారణం పొగాకే. పొగాకులో దాదాపు 4000 రకాల హానికారక రసాయనాలుంటాయని, అందులో 60కి పైగా క్యాన్సర్ కారకాలుంటాయని ఒక అంచనా. చాలాసార్లు ఊపిరితిత్తుల క్యాన్సర్ను టీబీగా పొరపడే ప్రమాదం ఉంటుంది. ఎందుకంటే దగ్గు, ఆయాసం, ఛాతీ నొప్పి, బరువు తగ్గటం, దగ్గులో రక్తం పడటం, నీరసం, జ్వరం, ఇలా ఈ లక్షణాలన్నీ కూడా టీబీ అలాగే లంగ్ క్యాన్సర్ ఒకేలా ఉంటాయి. అందుకే ఈ క్యాన్సర్ నిర్ధారణకు గాను ఎక్స్రేతో పాటు సిటీ స్కాన్ లాంటివి కూడా అవసరమవుతాయి. ఈ క్యాన్సర్ను తొలి దశలో గుర్తిస్తే నయమయ్యే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. 80 to 90% ఆఫ్ ద లంగ్ క్యాన్సర్స్ ముఖ్యమైన కారణము స్మోకింగ్, సిగరెట్ కానీ బీడీ కానీ ప్రభావం వల్లనే ఈ లంగ్ క్యాన్సర్ రావడం చూస్తుంటాం. అలాగే ఫ్యాక్టరీస్లో పనిచేసే వాళ్ళకి కూడా లంగ్ క్యాన్సర్ వచ్చే అవకాశం ఉంటుంది. అది ఓన్లీ ద ఇన్సిడెన్స్ ఇస్ ఓన్లీ 2 to 3%. స్మోకింగ్ కంపేర్ చేస్తే ఫ్యాక్టరీ రిలేటెడ్ లంగ్ క్యాన్సర్స్ ఆర్ వెరీ లెస్. అయినా కానీ ఫ్యాక్టరీలో పనిచేసే వాళ్ళకి ప్రతి సంవత్సరము ఈ లంగ్ క్యాన్సర్ వస్తుందా లేదా తెలుసుకోవడానికి స్క్రీనింగ్ లాంటివి రెగ్యులర్గా ప్రతి కంపెనీలో ప్రతి ఫ్యాక్టరీ వాళ్ళు చేస్తూ ఉంటారు. అలాగే మా దగ్గర కూడా ఎనీ పేషెంట్ హూ ఇస్ వర్కింగ్ ఇన్ ఏ ఫ్యాక్టరీ వాళ్ళకు కూడా మా దగ్గరికి రొటీన్ చెకప్కి వచ్చినా కూడా మేము ఈ లంగ్ క్యాన్సర్ ఉందో లేదో తెలుసుకోవడానికి చిన్నపాటి పరీక్షలు చేస్తూ ఉంటాం. అది కాకుండా మామూలుగా మనుషులకి దగ్గు రూపంలో మామూలుగా జలుబు చేసినా, లంగ్ ఇన్ఫెక్షన్ వచ్చినా కూడా, కోల్డ్ వచ్చినా కూడా ఈ 3-4 వారాల వరకు కాఫ్ రావడం సహజం. కానీ ఒకవేళ ఆ దగ్గు ఈ 3-4 వారాల వరకు తగ్గకపోతే అలాంటప్పుడు తప్పనిసరిగా మీరు డాక్టర్ని సంప్రదించి చిన్నపాటి పరీక్ష అంటే చెస్ట్ ఎక్స్రే చేస్తే కూడా మనకు ఈ క్యాన్సర్ని తొలి దశలో కనుక్కోవడానికి వీలవుతుంది. సో ఎలాంటి దగ్గుని మీరు అశ్రద్ధ చేయకుండా ఒక 2 వారాలు 3 వారాలు మినహా ఒకవేళ మీరు అలాగే దగ్గినట్టు అయితే తప్పనిసరిగా మీరు డాక్టర్ని సంప్రదించాలి. అలాగే కాకుండా ఎవరికైతే గొంతు బొంగురు పోతుందో, గొంతురు బొంగు పోవడానికి కూడా కొన్నిసార్లు ఈ లంగ్ క్యాన్సర్ కారణమయ్యే అవకాశం ఉంటుంది. మనిషికి కానీ ఆడవాళ్ళకి కానీ గొంతు బొంగురు పోయినప్పుడు అది 2 వారాలు 3 వారాల తర్వాత కూడా ఆ గొంతు బొంగురు నార్మల్ కాకపోతే తప్పనిసరిగా మీరు డాక్టర్ని సంప్రదించాలి. రొమ్ముల్ని తరచూ చేతులతో పరిశీలించుకోవడం, ఏడాదికోసారైనా మెమోగ్రామ్ పరీక్షకు వెళ్లడం ద్వారా రొమ్ముల్లో క్యాన్సర్ ఆనవాళ్లను తొలి దశలోనే పసిగట్టే అవకాశం ఉంది. అలాగే పాప్స్మేర్ పరీక్ష సాయంతో సర్వైకల్ క్యాన్సర్కు అడ్డుకట్ట వేయొచ్చు. పూర్తి వివరాల్ని ఇప్పుడు తెలుసుకుందాం. రొమ్ము క్యాన్సర్ మహిళల్లో అత్యంత ప్రమాదకరంగా మారిన క్యాన్సర్ ఇది. నిజానికి రొమ్ము క్యాన్సర్కు ఇదమిద్దంగా ఇవి అనే కారణాలను ఇప్పటికీ చెప్పలేకపోతున్నారు. అయితే రక్త సంబంధీకుల్లో ఎవరికైనా ఈ రొమ్ము క్యాన్సర్ ఉన్నా, ఆలస్యంగా పెళ్లిళ్లు అయ్యే వారిలోనూ, లేటుగా గర్భం ధరించే వారిలోనూ, ఏ కారణంగానైనా ఈస్ట్రోజన్ హార్మోన్ ఉత్పత్తి ఎక్కువగా జరిగిన, జంక్ ఫుడ్, పొగ, ఆల్కహాల్ అలవాట్లు ఉన్నవారిలోనూ, స్థూలకాయుల్లోనూ రొమ్ము క్యాన్సర్ వచ్చే ప్రమాదం ఉంటుందని డాక్టర్లు చెబుతారు. రొమ్ములో కణితుల్లాంటివి, ఆకృతిలో తేడాలు, రొమ్ము నుండి స్రావాల్లాంటివి వస్తున్నా డాక్టర్ని సంప్రదించి తగిన సలహా తీసుకోవటం అవసరం. కుటుంబంలో రొమ్ము క్యాన్సర్ నేపథ్యం ఉన్న మహిళలు 35 ఏళ్లు దాటిన తర్వాత మ్యామోగ్రామ్ లాంటి పరీక్షలు చేయించుకోవటం ద్వారా రొమ్ము క్యాన్సర్లను తొలి దశలో గుర్తించి తగిన చికిత్స తీసుకోవచ్చు. మన దేశంలో ప్రతి సంవత్సరం 1,00,000కు పైగా రొమ్ము క్యాన్సర్ కేసులు నమోదవుతున్నాయి. వీరిలో 60% కంటే ఎక్కువ మంది ముదిరిపోయిన స్టేజ్లో డిటెక్ట్ అవుతున్నాయి. అడ్వాన్స్ స్టేజ్లో అంటే ముదిరిపోయినాక కనుక డిటెక్ట్ అయినట్టయితే మనం క్యాన్సర్ని జయించలేము. రొమ్ములో ఏవైనా ఆకృతి మారినా, రొమ్ములో ఏవైనా గడ్డ గమనించినా, రొమ్ములో ఏవైనా సొట్టలు గమనించినా, చెనుములలో ఏవైనా మార్పులున్నా అంటే చెనుమున లోపలికి వెళ్ళినా, చెనుమున నుండి రక్తం వచ్చినా, చెనుమున చుట్టూ ర్యాష్ వచ్చినా నిర్లక్ష్యం చేయకుండా వెంటనే స్పెషలిస్ట్ని సంప్రదించాలి. రొమ్ములో నేను చెప్పినటువంటి లక్షణాలు ఉన్నప్పటికీ క్యాన్సర్ కాకపోవచ్చు. ఎందుకంటే రొమ్ములో 10 మందికి గనక రొమ్ములో సమస్య ఉంటే ఒకరికే క్యాన్సర్ ఉంటుంది.
అందుచేత భయపడకూడదు. కానీ నిర్లక్ష్యం చేయకుండా స్పెషలిస్ట్ దగ్గరికి వెళ్ళినట్టయితే రొమ్ములో ఏమైనా సమస్య ఉంటే ట్రిపుల్ అసెస్మెంట్ చేయటం జరుగుతుంది. ఈ ట్రిపుల్ అసెస్మెంట్ అంటే స్పెషలిస్టు రొమ్ముల్ని పరీక్ష చేయటం ఒకటి, రెండోది మ్యామోగ్రామ్ అంటే ఎక్స్రే ఆఫ్ ద బ్రెస్ట్, మూడోది అల్ట్రాసౌండ్ స్కాన్ ఆఫ్ ద బ్రెస్ట్ అంటే స్కాన్. ఈ మూడిటి ద్వారా రొమ్ములో ఏమైనా సమస్య ఉందా లేదా అనేది తెలిసే అవకాశం ఉంటుంది. రొమ్ములో గనక ఏమైనా గడ్డ ఉన్నట్టయితే అల్ట్రాసౌండ్ ఆధ్వర్యంలో నీడిల్ బయాప్సీ చేయటం జరుగుతుంది. ఈ ట్రిపుల్ అసెస్మెంట్ ద్వారా రొమ్ములో ఉండే సమస్య గడ్డ కానివ్వండి ఏదైనా కానివ్వండి అది క్యాన్సరా క్యాన్సర్ కాదా అని ఖచ్చితంగా మనకి తెలిసే అవకాశం ఉంటుంది. క్యాన్సర్ని మనం జయించాలంటే తొలి దశలో గుర్తించాలి. తొలి దశలో గుర్తించాక కౌన్సిలింగ్ ద్వారా పేషెంట్ని ప్రిపేర్ చేస్తూ అత్యాధునికమైన ట్రీట్మెంట్స్ ద్వారా మనం తప్పకుండా క్యాన్సర్ని జయించవచ్చు. గర్భసంచి ముఖద్వార క్యాన్సర్ స్త్రీలలో కనిపించే తొలి 2 ప్రాణాంతక క్యాన్సర్లలో ఇది కూడా ఒకటి. ప్రతి 7 నిమిషాలకు ఒక మహిళ ఈ క్యాన్సర్తో మరణిస్తున్నారని వైద్య గణాంకాలు చెబుతున్నాయి. విషాదకరమైన విషయం ఏమిటంటే మిగతా దేశాలతో పోలిస్తే మన దేశంలో ఈ గర్భసంచి ముఖద్వార క్యాన్సర్లు ఎక్కువగా నమోదవుతున్నాయి. హ్యూమన్ ప్యాపిలోమా వైరస్ వల్ల ఈ క్యాన్సర్ వస్తుందని గుర్తించారు. నిజానికి ఈ హైపీవీ వైరస్ సురక్షితం కాని లైంగిక సంబంధాల వల్ల వ్యాపిస్తూ ఉంటుంది. రక్తస్రావం అసాధారణంగా కావటం, కలయికలో రక్తస్రావం, తెలుపు ఎక్కువగా కావటం, మెనోపాజ్ తర్వాత కూడా రక్తస్రావం కనిపించటం ఇలాంటివన్నీ కూడా ఈ క్యాన్సర్లో కనిపించే లక్షణాలు. చిన్నపాటి ప్యాప్ స్మియర్ పరీక్ష చేయించుకోవటం ద్వారా ఈ క్యాన్సర్లను తొలి దశలో గుర్తించి తగిన చికిత్స తీసుకుంటే ప్రాణహాని నుండి బయటపడవచ్చు. మహిళల్లో ఇంకా మోస్ట్ కామన్ క్యాన్సర్ వచ్చి సర్వైకల్ క్యాన్సర్ అంటాం. సర్విక్స్ అనేది యూట్రస్లో ఉండే కింద భాగంని సర్విక్స్ అంటాం. వన్ ఆఫ్ ద మోస్ట్ ఎఫెక్టివ్ మెథడ్స్ ఆఫ్ స్క్రీనింగ్ మనకు ఉండేది వచ్చి సర్వైకల్ క్యాన్సర్కి. సర్వైకల్ క్యాన్సర్ స్క్రీనింగ్ అగైన్ ప్యాప్ స్మియర్ అని చెప్తాం. ప్యాప్ ఇస్ PAP, పాపనికులావ్ అని దాన్ని కనిపెట్టిన సైంటిస్ట్ పేరు వెనకాల ఆ ప్యాప్ స్మియర్ అనేది మనం ఇప్పుడు యూజ్ చేస్తున్నాం. ఇది అగైన్ సింపుల్ అవుట్ పేషెంట్ టెస్ట్. గైనకాలజిస్ట్ దగ్గరనో ఆంకాలజిస్ట్ దగ్గరనో వెళ్ళి ప్యాప్ స్మియర్ చేయాలి అంటే వాళ్ళు చిన్న ఒక ఇన్స్ట్రుమెంట్ ఉంటుంది, స్టిక్ లాగా, వుడెన్ స్టిక్ లాగా ఉంటుంది. దాంట్లో యూట్రస్ కింద భాగం నుంచి జస్ట్ కొంచెం ఫ్లూయిడ్ తీసి దాన్ని పరీక్షకి పంపిస్తారు. అందులో మనకి అబ్నార్మల్ సెల్స్ ఏదైనా ఉందా లేదా అని కనపడుతుంది. మోస్ట్ ఆఫ్ ద టైమ్ ప్రీ క్యాన్సరస్ లీజన్స్ని మనం ఇలా పికప్ చేయొచ్చు. ప్రీ క్యాన్సరస్ స్టేజ్లో మనం పికప్ చేస్తే దానికి చాలా ఎఫెక్టివ్ సింపుల్ ట్రీట్మెంట్స్ అవైలబుల్ ఉన్నాయి. సో అవి చేయడం వల్ల మనం సర్వైకల్ క్యాన్సర్ నుంచి ప్రివెంట్ చేసుకోవచ్చు. రెండోది, ఇప్పుడు సర్వైకల్ క్యాన్సర్ వ్యాక్సిన్ కూడా అవైలబుల్ ఉంది. బిట్వీన్ ద ఏజెస్ ఆఫ్ 9 and 26 ఆ వ్యాక్సిన్ వాడడం వల్ల మనకి సర్వైకల్ క్యాన్సర్ వచ్చే అవకాశం తగ్గిపోతుంది. ఈ వ్యాక్సిన్ వాడడం వల్ల మనం స్క్రీనింగ్ చేయకుండా ఉండలేము. బికాజ్ వ్యాక్సిన్ వాడడం వల్ల ఆ స్పెసిఫిక్ హ్యూమన్ ప్యాపిలోమా వైరస్ వల్ల వచ్చే క్యాన్సర్ తగ్గుతుందే తప్ప వేరే వైరస్ ఇన్ఫెక్షన్ వల్లనో వేరే కారణాల వల్ల వచ్చే సర్వైకల్ క్యాన్సర్ని ఆ వ్యాక్సిన్ ప్రివెంట్ చేయదు. సో సర్వైకల్ క్యాన్సర్ వ్యాక్సిన్ తీసుకుంటే కూడా మనం స్క్రీనింగ్ చేయించుకోవాలి. స్క్రీనింగ్ చేయించేది 21 years నుంచి 65 years వరకు ఎవ్రీ 3 yearsకి ఒకసారి ఆ ప్యాప్ స్మియర్ చేయాలి. ప్రోస్టేట్ క్యాన్సర్ మలి వయసులో పురుషుల పాలిట పెనుశాపంగా పరిణమించే ఈ క్యాన్సర్ను ఇప్పుడు PSA అనే ఒక సింపుల్ బ్లడ్ టెస్ట్ ద్వారా ఇట్టే పసిగట్టేయొచ్చు. ప్రోస్టేట్ క్యాన్సర్ అనుమానిత లక్షణాలు ఎలా ఉంటాయో, PSA పరీక్ష తీరుతెన్నులు ఎలా ఉంటాయో ఇప్పుడు చూద్దాం. కోలన్ క్యాన్సర్ ఇదే పెద్ద పేగు క్యాన్సర్. జీర్ణ వ్యవస్థలో అతి కీలక పాత్ర పోషించే పెద్ద పేగుకు క్యాన్సర్లు రావటం ఇటీవలి కాలంలో ఎక్కువగా చూస్తున్నాం. జీవనశైలిలో వచ్చిన మార్పులే దీనికి ప్రధాన కారణంగా చెబుతున్నారు డాక్టర్లు. స్థూలకాయం, ఫాస్ట్ ఫుడ్, మాంసం ఎక్కువగా తినేవారిలో, ధూమపానం, మద్యపానం అలవాట్లు ఉండటం, మలబద్ధకం ఉండటం తదితర కారణాల వల్ల
పెద్దపేగు క్యాన్సర్ వచ్చే ప్రమాదం ఉంటుంది. మలంలో రక్తం పడటం, అజీర్తి, గ్యాస్, అకారణంగా నీరసం, బరువు తగ్గటం తదితర లక్షణాలు కనిపిస్తే తగిన పరీక్షలు చేయించుకోవటం అవసరం. కొలనోస్కోపీ లాంటి పరీక్షతో దీనిని నిర్ధారించవచ్చు. ఇతర దేశాల్లో వాళ్ళు ఈ కోలన్ క్యాన్సర్కు ముఖ్యమైన కారణం నాన్ వెజిటేరియన్ డైట్ అని వాళ్ళు తగ్గించారు. దాంతో కోలనిక్ క్యాన్సరెన్స్ బాగా తగ్గింది. అలాగే మన భారతదేశంలో కూడా మనం వెజిటేరియన్ డైట్ నుంచి నాన్ వెజిటేరియన్ డైట్ ఎక్కువ తీసుకోవడం మూలాన ఇటీవల కోలనిక్ క్యాన్సర్ ఇన్సిడెన్స్ బాగా ఎక్కువ అయింది. సో దానికి నాన్ వెజిటేరియన్ డైట్ని మనం తగ్గిస్తే ఈ డెఫినెట్లీ మనకు క్యాన్సర్ ఇన్సిడెన్స్ తగ్గుతుంది. అలాగే కాకుండా నాన్ వెజిటేరియన్ తినేవాళ్ళు దానితో మీరు గ్రీన్ సాలాడ్ అంటే వెజిటేరియన్ కూడా నాన్ వెజిటేరియన్తో సహా తీసుకోగలిగితే నాన్ వెజిటేరియన్లో ఉన్న కార్సినోజెన్స్ అంటే క్యాన్సర్ రావడానికి వచ్చే కారణాలని ఇది మచ్చపెడుతుంది. సో వెజిటేరియన్ డైట్ తప్పనిసరిగా మీరు గ్రీన్ సాలాడ్ రూపంలో కానీ వెజిటేబుల్స్తో సహా నాన్ వెజిటేరియన్ వండి తీసుకుంటే మీ క్యాన్సర్ ఇన్సిడెన్స్ కోలోనిక్ క్యాన్సర్ ఇన్సిడెన్స్ అవకాశం చాలా చాలా తక్కువగా ఉంటుంది. ఎర్లీ సిమ్టమ్స్ అండ్ సైన్స్ ఆఫ్ కోలోనిక్ క్యాన్సర్ ఎలా ఉంటుందంటే ప్రతి మనిషికి లూజ్ మోషన్స్ కానీ కాన్స్టిపేషన్ కానీ తరచుగా చూస్తుంటాము. ఏ మనిషికి కానీ ఏ ఉమెన్కి కానీ ఒకవేళ ఈ లూజ్ మోషన్స్ అనేవి 2 వారాలు మినహా 2 వారాలు దాటి 3 వారాలు దాటి మీకు కంటిన్యూస్గా లూజ్ మోషన్స్ అవుతూనే ఉంటే తప్పనిసరిగా మీరు డాక్టర్ని సంప్రదించాలి. కొలనోస్కోపీ లాంటి చిన్న పరీక్ష చేసి మనం లోపల ఏమన్నా ప్రాబ్లం కోలోనిక్ క్యాన్సర్స్ని మనం ఎర్లీగా డయాగ్నోస్ చేయడానికి వీలవుతుంది. ప్రోస్టేట్ క్యాన్సర్ మలి వయసులో వచ్చి పడే క్యాన్సర్ ఇది. 50 ఏళ్లు దాటాక కొన్ని రకాల హార్మోన్ల ప్రభావం వల్ల మలి వయసు మగవారిలో ప్రోస్టేట్ క్యాన్సర్ వస్తుందని డాక్టర్లు గుర్తించారు. నిజానికి ప్రోస్టేట్ క్యాన్సర్ తొలి దశలో ఎలాంటి లక్షణాలు కనిపించవు. అది కాస్త ముదిరితే మాత్రం మూత్రంలో నొప్పి, అదే పనిగా రాత్రి పగలు తేడా లేకుండా మూత్ర విసర్జనకు వెళ్లాల్సి రావటం లాంటి లక్షణాలు కనిపిస్తాయి. నిర్లక్ష్యం చేస్తే ఇది ప్రాణాంతకంగా పరిణమిస్తుంది. కాబట్టి తొలి దశలోనే దీన్ని గుర్తించాలంటే ప్రోస్టేట్ స్పెసిఫిక్ యాంటీజెన్ అనే పరీక్ష చేయించుకోవాలి. తొలి దశలో గుర్తిస్తే దీనికి మంచి చికిత్సలున్నాయి. ప్రాస్టేట్ క్యాన్సర్ అనేది అగైన్ స్క్రీన్ చేయగలిగిన క్యాన్సర్. ప్రాస్టేట్ క్యాన్సర్ స్క్రీనింగ్లో దెర్ ఇస్ అ లాట్ ఆఫ్ కాంట్రవర్సీ. జనరల్ రూల్స్ ఏంటంటే 50 years తరువాత సంవత్సరానికి ఒకసారి మనం రెక్టల్ ఎగ్జామినేషన్ అని కింద నుంచి ముడ్డి దగ్గర నుంచి వేలు పెట్టి పరీక్ష చేసినప్పుడు మనం ప్రాస్టేట్ని ఫీల్ చేయొచ్చు. క్యాన్సర్ ఉండే ప్రాస్టేట్ వచ్చి మామూలు ప్రాస్టేట్ కంటే చాలా రాయిలాగా గట్టిగా ఫీల్ అవుతుంది. సో సంవత్సరానికి ఒకసారి అది డిజిటల్ రెక్టల్ ఎగ్జామినేషన్ చేయడం, సంవత్సరానికి ఒకసారి PSA ప్రాస్టేట్ స్పెసిఫిక్ యాంటీజెన్ అట్లని ఒక టెస్ట్ బ్లడ్లో చేయించుకోవడం. సో ఈ కాంబినేషన్ ఆఫ్ దీస్ 2 tests వల్ల ఏదైనా ఒకటి దీంట్లో అబ్నార్మల్ ఉంటేనో ఫర్దర్గా అల్ట్రాసౌండ్, బయాప్సీ ఇవన్నీ చేయించుకొని ప్రాస్టేట్ క్యాన్సర్ మనకు ఉందా లేదా అనేది ఎర్లీ స్టేజ్లో మనం పికప్ చేయొచ్చు. అగైన్ లైక్ ఎనీ అదర్ క్యాన్సర్ ఎర్లీ స్టేజ్ ప్రాస్టేట్ క్యాన్సర్ని పికప్ చేస్తే మనం ఆల్మోస్ట్ 100% ఛాన్స్ ఆఫ్ క్యూర్ ఉండొచ్చు. క్యాన్సర్లు రాకుండా నివారించుకోవాలంటే చక్కటి ఆహారపు అలవాట్లు, నిత్యం 1 గంట వ్యాయామం చేయటం, తగినంత నిద్ర ఉండేలా జాగ్రత్త వహించటం, ధూమపానం, మద్యపానం అలవాట్లకు దూరంగా ఉండటం, ఒత్తిళ్లు, ఆందోళనలు దరిచేరకుండా జీవనశైలిని రూపొందించుకోవటంతో పాటు కుటుంబంలో ఎవరికైనా క్యాన్సర్ నేపథ్యం ఉంటే తరచుగా అవసరమైన పరీక్షలు కూడా చేయించుకోవాలి. మనిషి జీవితానికి మరణ శాసనాన్ని లిఖిస్తోన్న ప్రమాదకర క్యాన్సర్లేమిటో, వాటి అనుమానిత లక్షణాలను పసిగట్టి తగిన ముందస్తు పరీక్షలు చేయించుకోవడం ద్వారా మహమ్మారి క్యాన్సర్లను ఎలా నివారించుకోవచ్చో తెలియజేసే ప్రత్యేక కథనాన్ని చూసాం కదా. తిరిగి రేపటి సుఖీభవలో కలుసుకుందాం. ఈ కార్యక్రమానికి సంబంధించి మీ విలువైన సూచనలు, సలహాల్ని మాకు అందించేందుకు వెంటనే మాకు రాయండి. మా చిరునామా సుఖీభవ, ఈటీవీ 2, రామోజీ ఫిల్మ్ సిటీ, హైదరాబాద్ 501512 లేదా sukhibhava@etv.co.in కు ఈమెయిల్ చేయండి.